అందరికీ నమస్కారం అండి. మనలో చాలామంది కాళ్ళకు రంగురంగుల దారాలు కట్టుకుంటూ ఉంటారు. కొన్ని నల్ల దారాలు, ఎర్ర దారాలు ఇలా రకరకాల దారాలు కట్టుకుంటూ ఉంటారు. ఇలా కాలికి నల్ల దారాలు కట్టుకోవటం వలన ఏదైనా ఉపయోగం ఉంటుందా? ఉండదా? అని చాలామందికి సందేహం కలుగుతుంది. ఈ వీడియోలో మనము కాలికి నల్ల దారం కట్టుకోవటం వలన కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. చాలామంది కాలిమడమ దగ్గర నల్లదారం కట్టుకోవటం మనం చూస్తూనే ఉంటాము. కాలిమడమకు నల్లదారం కట్టుకోవటం వలన అనేక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతుంటారు. అయితే కాలికి నల్లదారం కట్టుకునే ముందు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. లేకపోతే మంచి జరగడానికి బదులు చెడు జరిగే అవకాశం ఉంటుంది. పిల్లల చేతులకు, మెడకు, నడుము చుట్టూ కూడా నల్లదారం కడతారు. అసలు ఇలా ఎందుకు కడతారు? దీని వలన ఏదైనా ప్రయోజనం వస్తుందా? అనే సందేహం వస్తుంది. వాస్తవానికి కాలికి నల్లదారం కట్టుకోవటం వలన అనేక మంచి ప్రయోజనాలు ఉన్నాయి. స్త్రీలు నల్లదారం ధరించాలంటే ఎప్పుడూ ఎడమ కాలికి మాత్రమే కట్టుకోవాలి. అది కూడా శనివారం రోజు మాత్రమే కట్టుకోవాలి. మగవాళ్ళు కాలికి నల్లదారం కట్టుకోవాలంటే కుడి కాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి. ఎప్పుడు మంగళవారం రోజు మాత్రమే నల్లదారం ధరించాలి. అయితే అమావాస్య రోజు కట్టుకునే సమయంలో మాత్రము ఇలాంటి నియమాలేమీ లేవు. అమావాస్య ఏ రోజు వస్తే ఆ రోజు స్త్రీలు పురుషులు ఇద్దరూ కూడా కాలికి నల్లదారం కట్టుకోవచ్చు. కాలికి నల్లదారం కట్టుకోవటం వలన డబ్బు సమస్యల నుంచి, నరదృష్టి నుంచి కూడా బయటపడవచ్చు. ఈ పరిహారం చేయటం వలన అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కాలికి నల్లదారం కట్టుకుంటే అనేక అప్పుల బాధలు కూడా తీరిపోతాయి. అయితే కాలికి నల్లదారం కట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. కాలికి నల్లదారం కట్టుకోవాలి అని అనుకున్న సమయంలో ముందుగా కాలికి కట్టి ఉన్న పాత నల్లదారాన్ని తీసేయాలి. కొత్త నల్లదారానికి 9 ముడులు వేసి కాలికి కట్టుకునేటప్పుడు శనీశ్వర మంత్రాన్ని కానీ గాయత్రి మంత్రాన్ని కానీ పఠించాలి. అలాగే కాలికి నల్లదారం కట్టుకోవటానికి ముందే నల్లదారాన్ని దేవుడి గదిలో పెట్టి పూజ చేయాలి. అలా చేస్తేనే నల్లదారానికి శక్తి వస్తుంది. పూజా గదిలో ఉన్న దారాన్ని తర్వాత తీసి కట్టుకోవాలి. నలుపు దారం కనుక కాలికి కట్టుకున్నట్లయితే ఇక ఏ కలర్ దారాలను కూడా మళ్ళీ కట్టుకోకూడదు. మంగళవారం కానీ, శనివారం కానీ, అమావాస్య రోజు కానీ ఈ దారాన్ని కట్టుకోవాలి. కాలికి నల్లదారం కట్టుకున్న తర్వాత క్రమంగా దాని శక్తి క్షీణిస్తూ ఉంటుంది. అందువలన ప్రతి అమావాస్య రోజు కాలికి ఉన్న నల్లదారాన్ని తీసేసి కొత్త నల్లదారాన్ని కట్టుకోవాలి. నల్లదారాన్ని తీసేటప్పుడు, కట్టుకునేటప్పుడు గాయత్రి మంత్రాన్ని పఠించాలి. అమావాస్య కానీ, అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ నల్లదారాన్ని కట్టుకుంటే చాలా మంచిది. అమావాస్య రోజు కట్టుకున్నట్లయితే నరదృష్టి బారి నుంచి కూడా బయటపడవచ్చు. ఈ నల్లటి దారాన్ని మగవాళ్ళు నడుము భాగంలో ధరించినట్లయితే అదృష్టం వరిస్తుంది. చేతి మణికట్టుకి మాత్రము ఎప్పుడూ నల్లదారాన్ని కట్టుకోకూడదు. శని దోషాల వలన బాధపడేవారు కాలికి నల్లదారం కట్టుకున్నట్లయితే ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంట్లో ఉన్న దరిద్రం పోయి అదృష్టం వరిస్తుంది. నల్లదారం కట్టుకున్నట్లయితే మీ మీద ఎలాంటి నరదృష్టి కానీ గ్రహదోషాలు కానీ ఉండవు. అయితే కొన్ని రాసుల వారికి మాత్రమే నల్లదారం కట్టుకోవడం వలన ప్రయోజనం కలుగుతుందని, కొన్ని రాసుల వారు ఈ నల్లదారాన్ని అసలు కట్టుకోకూడదని చెప్తుంటారు. జ్యోతిష్క శాస్త్రం ప్రకారము నల్లతాడును కేవలము ధనుస్సు రాశి, తులారాశి, కుంభరాశి వారు మాత్రమే కట్టుకోవాలి. ఈ రాశి చక్రాలలో పుట్టిన వారు ఎలాంటి సందేహాలు లేకుండా కాలికి నల్లదారాన్ని కట్టుకోవచ్చు. వృశ్చిక రాశి, మేషరాశిలో జన్మించిన వారికి నల్లతాడు అస్సలు కలిసి రాదు. కనుక ఈ రెండు రాశుల వారు కాలికి నల్లతాడు అస్సలు కట్టుకోకూడదు. వారు గనక ధరించినట్టయితే ఎప్పుడూ అశుభాలు, మనశ్శాంతి కరువైపోతుంది. మనం ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ నలుపు, ఆరెంజ, ఎరుపు, పసుపు మొదలైన రంగు దారాలు కనిపిస్తాయి. అక్కడికి వెళ్ళే భక్తులు ప్రసాదంతో పాటు ఆ దారాలను కూడా కొని చేతికి కట్టుకుంటూ ఉంటారు. ఈ మౌళి దారాలు చేతికి కట్టుకోవటం వలన ఎలాంటి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు లేకుండా, ఎలాంటి గ్రహపీడ దోషాలు లేకుండా సుఖంగా ఉంటారని ఈ దారాలను చేతికి కంకణంలా కట్టుకోవడం జరుగుతుంది. నిద్రపోయేటప్పుడు చెడు కలలు రాకుండా, ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి కూడా మౌళి దారాలను చేతికి కట్టుకుంటూ ఉంటారు. ఈ దారాలు మగవారు కుడి చేతికి, ఆడవాళ్ళు ఎడమ చేతికి ధరించినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. చూసే కళ్ళను బట్టే చుట్టూ ఉన్న లోకం కనిపిస్తుంది. చెడు చూపు, అసూయ, ఓర్వలేకపోవటము ఇలా ఎన్ని పేర్లు చెప్పుకున్నా
మనం బాగుంటే చూడలేని వాళ్ళ ప్రభావము మనపైన చెడుగా పడుతుందని చాలామంది నమ్ముతుంటారు. అందువలన మీ మీద కానీ, ఇంటి మీద కానీ ఉన్న నరదిష్టి తొలగిపోవాలంటే ఇంటి ప్రధాన ద్వారానికి తప్పకుండా బూడిద గుమ్మడికాయ కట్టుకోవాలి. అలాగే కాలికి నల్లదారం కట్టుకోవటము, ఇంటి ముందు వినాయకుడి ఫోటో పెట్టుకోవటము, ఇలా అనేక రకరకాల పరిహారాలు చేసినట్లయితే ఈ చెడు దృష్టి ప్రభావం నుంచి బయటపడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.